మీరు కావాలంటే సేవ్ ద ఎలిఫెంట్స్ అని ఏదో ఒకటి చేసేవాళ్ళు. ఆ రైటర్ కంటే కూడా మా రైటర్స్ మీద ఉన్న ప్రేమ సో ఎవరు రైటర్స్ ఈ సిరీస్ కి? ప్రదీప్ అద్వైతం, విజయ్ నామోజు, కార్తిక్, సిద్ధార్థ్ గౌతమ్ అండ్ ఓవర్లుక్డ్ బై మహి అన్న, మహి వి రాఘవ. కానీ సేవ్ ద టైగర్స్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వెబ్ సిరీస్. అసలు ఎంత నచ్చుతుందో అంటే అందరి క్యారెక్టర్స్ ఎక్కడ బోర్ లేకుండా ఎంగేజింగ్ గా. జనరల్లీ ఏంటంటే మనకి ఆ వెబ్ సిరీస్ చూడాలి అని అనిపించాలిగా, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్కి వెళ్ళాలి అని. ఈవెన్ దో దిస్ నాట్ అ థ్రిల్లర్. జనరల్లీ థ్రిల్లర్స్ చూస్తాం అలాగా. ఇది థ్రిల్లర్ కాకపోయినా అరే మన ఇంట్లో జరిగేది ఏదో, మన పక్కింట్లో జరిగేది. సీజన్ 3 లో ఏం జరిగిందో తెలుసా అక్క? దే రోట్ అ స్క్రిప్ట్ ఫర్ 2 months. ఒక సగం. ఒక నిమిషం, ఇక్కడ స్టార్ లోకి వెళ్తే ఏం చేయాలి? అది చంపరు, ఎవరు మిమ్మల్ని చంపలేరు. నేను వేరే వాళ్ళని చంపలేనా? మీరు చంపొచ్చు కానీ మీరు సేఫ్. అయితే నేను చంపేస్తా. ఎందుకు? మీకు అక్కడి నుంచి ఇక్కడ దాకా పడిందా? మీ ఇష్టం. ఇది చంపేయండి, ఇది కూడా చంపేయండి. అంటే ఎవరిని చంపొచ్చు ఇప్పుడు నేను? మీకు 1 2 3 ఇది మీదే కదా, మీకు ఇక్కడికి వచ్చి వీడిని చంపొచ్చు. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు 3 వేసుకొని. అవును, మళ్ళీ ఎందుకు వెళ్తుంది? ఇది అక్కడే ఉంటుంది. నేను ఇప్పుడు స్టార్ లో ఉంటే ఇప్పుడు ఎవరిని చంపొచ్చు అంటే మీకు నెక్స్ట్ ఏది ఎక్కడ పడితే అది మీరు సమయాన్ని చంపొచ్చు. నెక్స్ట్ ప్రశ్న అడగండి. ఓకే సరే. నో, అయితే దే రోట్ హాఫ్ స్క్రిప్ట్ అండ్ సరిగ్గా రావట్లేదు ఇది అని సెల్ఫ్ క్రిటిసిజం వాళ్ళే చేసుకొని మొత్తం తీసేసి దే స్టార్టెడ్ రైటింగ్ అగైన్. సో వన్ థింగ్ దట్ ఐ రియలీ లవ్ అబౌట్ విజయ్ నామోజు, ప్రదీప్ అన్న వీళ్ళతో ఏంటి అంటే దే డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. సీజన్ 3 వచ్చేసింది కదా, ఓకే లెట్స్ ఏదో రాద్దాం, ఏముంది ఎలాగో చూస్తారు కదా అన్న క్యాష్ కో మెంటాలిటీ లేకుండా దే రియలీ వాంట్ టు రైట్ సంథింగ్. జస్ట్ హోలీ కో మెంటాలిటీ ఉంది. ఈ రెండు గేమ్స్ లో చిన్న కిటుకుంది. ఇక్కడ నేను చాలా కలర్స్ పెట్టాను కదా, నేను చెప్పిన కలర్ కాకుండా వేరే కలర్ టచ్ చేయాలి. అంటే నేను ఇప్పుడు గులాల్ పింక్ అన్నానంటే రెడ్ టచ్ చేయాలి. ఏదో మీ ఇష్టం, వేరే మీ ముగ్గురు ఏదైనా వేరే టచ్ చేయాలి. నేను చెప్పిన కలరే టచ్ చేస్తే నేను పెట్టిన ఫుడ్ తినాల్సి ఉంటుంది. మీకోసం ఇక్కడ ఒకవేళ మేము టచ్ చేయలేదనుకో మీరు తింటారా? దిస్ ఇస్ మై షో, మై రూల్స్. కాబట్టి లేదు. డన్. మీరు సేవ్ ద టైగర్స్ అయితే వి ఆర్ ద లయన్స్. ఐ హావ్ న్యూ ఫౌండ్ రెస్పెక్ట్ ఫర్ రాజు గారు. ఓకే రెడీ? 1 2 3 గో. రెడ్. ఫాస్ట్ గా ఆడాలి, అట్లా ఆలోచించి ఆడడానికి లేదు మిస్టర్ కమల్ హాసన్. సారీ. ఓకే ఓకే. పింక్, గులాల్ పింక్, స్కై బ్లూ, yellow, బేబీ పింక్, రాయల్ బ్లూ, మింట్ గ్రీన్. మింట్ గ్రీన్ లేనే లేదు, ఉంది. ఇలా అయితే అయ్యేలా ఒక పని చేద్దాం, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆడండి. సో నా ఓన్లీ దర్శి. రెడ్, పింక్, బాబీ పింక్, yellow, డార్క్ yellow, బేబీ పింక్, రాయల్ బ్లూ, రెడ్, yellow, గ్రీన్, పింక్, బ్లూ. ఇది కూడా అయ్యేలా లేదే. ఐ థింక్ మనం ఏ హెల్ప్ తీసుకోలేము. ఓకే ఒక పని చేద్దాము. యూ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. నాకు ఎందుకో ఈయన ఓడిపోతాడేమో అనిపిస్తా. ఓకే ఓకే. నేను ఇప్పుడు చెప్పిన కలర్ మీద మాత్రమే చేపెట్టాలి. ఓకే రెడీ? ఎందుకో ఓడిపోతాడు అని అనిపిస్తుంది. ఇప్పుడే ఒక రూల్ చేంజ్ చేసి చెప్పిన కలర్ మీద కరెక్ట్. ఓకే రెడీ? రెడ్, పింక్, బ్లూ, yellow, గ్రీన్. రెండు చేతులు. ఏంటి రెండు చేతులు? ఓకే నేను ఇప్పుడు రెండు కలర్స్ చెప్తా. ఓకే ఎలా ఒకటేసారి రెండు కలర్స్ ఎలా? ఇప్పుడు నేను రెండు కలర్స్ చెప్తాను నేను, గ్రీన్ అండ్ రెడ్ అట్లా. ఓకే కానీ రెండు కలర్స్ కాకుండా వేరే రెండు కలర్స్ మీద చేతులు పెట్టాలి. ఓకే సరే. గుళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు బాబోయ్. ఓకే రెడ్ అండ్ పింక్. రెడ్ అండ్ రేపు చెప్పండి. ఓకే. గులాల్ పింక్, నేవీ బ్లూ, బేబీ పింక్, రాయల్ బ్లూ. అయిపోయిందా? అయిందా? ఇది పింక్. ఏమన్నారు మీరు? పింక్ అండ్ రాయల్. ఎక్స్క్యూజ్ మీ, యు డిడ్ంట్ సే దట్. ఎక్స్క్యూజ్ మీ. పింక్ అండ్ రాయల్ బ్లూ చెప్పింది. అరే ఓడగొట్టారా? యా ఓకే. సో నౌ యు గెట్ ఇట్ రెడీ. నాకు తెలియదు, మీరే ఓపెన్ చేయొచ్చు ఏదైనా, మీ ఇష్టం. యూ కెన్ ఓపెన్, ద చాయిస్ ఇస్ యోర్స్. ఏదో సంథింగ్ నేనే ఐడియా ఇచ్చాను, కర్డ్ విత్ ఆమ్లెట్ అని. అది కాకుండా ఐ విల్ ట్రై అండ్
ఓ షేట్, అయ్యయ్యో ఇది పాయసంలోకి కాకరకాయ. కాకరకాయ. వాహ్. Do you want to do the honors, anybody? No. ఏ కమల్ హాసన్. అది పొట్ట అంటుంటది లోపడి ఇప్పుడు ఇచ్చి. How was the feeling? మస్తు షేడ్స్ ఉన్నాయి ఎక్స్ప్రెషన్. It's pretty confusing. కాదు, And ఎలా it's too. మీ రియాక్షన్స్ ఎలా ఉండాలంటే సినిమా చూసేసి బయటకు వచ్చే ఆడియన్స్ దగ్గర మైక్ పెడతారు కదా. సరే సార్, ఎలా ఉంది సార్ సినిమా? అదిరిపోయింది.